నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ రాష్ట్రపతి భవన్లో ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. పల్నాడు జిల్లాలో 20 సూత్రాల కార్యక్రమాల అమలుపై సమీక్ష సమావేశం. హాజరైన 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ బాబు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులను కొనసాగించితే స్వాగతిస్తాం. జానపాడు రైల్వే వంతెన పనులకు శ్రీకారంపై కాసు మహేష్ రెడ్డి హర్షం. టీడీపీ నేత కడియం కోటి సుబ్బారావుకు అంతిమ వీడ్కోలు. మృతదేహానికి నివాళి అర్పించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, టీడీపీ ముఖ్య నేతలు. మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీసీ పిలుపు. 4 లేబర్ కోడ్స్ రద్దే ప్రధాన డిమాండ్. నరసరావుపేట పట్టణంలో సినిమా నటుల సందడి. గీతా మల్టీప్లెక్స్ లో ప్రేక్షకులతో ముచ్చటించిన తారాగణం. పురాతన చరిత్రతో సాంస్కృతిక మూలంగా పర్యాటకానికి అనువైన కొండవీడు కోట అభివృద్ధికి తోడ్పాటును అందించాలని కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ ని చిలకలూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావుతో పాటు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కలిసి విన్నవించారు. ఢిల్లీలో కేంద్ర మంత్రితో ఎంపీ, ఎమ్మెల్యే సమావేశమై పర్యాటక రంగ అభివృద్ధిపై చర్చించారు. రాజధాని అమరావతికి సమీపంలోని ఆంధ్రుల వారసత్వానికి మకుటంగా ఈ కోట నిలుస్తుందని, ప్రాధాన్యతను గుర్తించి కేంద్రం సాయం అందించాలని కోరారు. కోట గోడలు, సరస్సులు, స్మారక చిహ్నాల పునరుద్ధరణ చేయాలని, పర్యాటక మౌలిక సదుపాయాలు, రోప్వే, ఎకో ట్రైల్స్, వసతి, ఫుడ్ కోర్టులు, లైట్, సౌండ్ షోలు, వారాంతపు ఉత్సవాలు, గైడెడ్ వాక్లు వంటివి కల్పించాలని కోరారు. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా కొండవీడు ప్రాంతానికి ఇన్క్రెడిబుల్ ఇండియా దేకో అప్నా దేశ్ కింద విస్తృత ప్రాచుర్యం కల్పించాలని విన్నవించారు. కేంద్ర ప్రభుత్వంలోని స్వదేశ్ దర్శన్, ప్రసాద్ పథకాల ద్వారా ఈ కొండవీటి కోటను నేషనల్ హెరిటేజ్ సర్క్యూట్లో చేర్చాలని కోరారు. ఇందుకు మంత్రి షేకావత్ సానుకూలంగా స్పందించారని, కొండవీటి కోటను ప్రపంచ స్థాయి వారసత్వ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చినట్లు ఎంపీ, ఎమ్మెల్యే వెల్లడించారు. ఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి పంపిన అభ్యర్థన మేరకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పని విలువ మేరకు కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయడానికి మొత్తం 4,32,921 పనుల స్థితిని సంబంధిత సాఫ్ట్వేర్ మార్చమని కోరారు. ఇది కాంట్రాక్టర్లకు చెల్లింపులను క్లియర్ చేయడానికి, జాప్యాన్ని నివారించడానికి కీలకమని తెలియజేశారు. ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని ఎంపీ లావు తెలిపారు. సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ప్రమాణం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ గవాయ్ తో ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ధన్ఖడ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, గవర్నర్లు తదితరులు హాజరయ్యారు. జస్టిస్ కేజీ బాలకృష్ణ తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన రెండో దళిత వ్యక్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ రికార్డుకెక్కారు. జస్టిస్ గవాయ్ 1960 నవంబర్ 24న మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించారు. 1985లో లా ప్రాక్టీస్ ప్రారంభించిన తర్వాత బోసలే వంటి సీనియర్ న్యాయవాదులతో కలిసి పనిచేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆకాంక్షలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని 20 సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ బాబు అన్నారు. కేంద్ర ప్రయోజిత పథకాలు, ప్రాజెక్టుల అమలు, పురోగతి, మౌలిక సదుపాయాల కల్పనలో 20 సూత్రాల కార్యక్రమాల అమలు తీరుపై నరసరావుపేటలోని పల్నాడు కలెక్టరేట్లో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ అరుణ్ బాబు, ఎమ్మెల్యే అరవింద్ బాబు, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మీరైతే కలెక్ట్ చేస్తున్నారో దాన్ని గ్రంథాలయానికి జమ చేయాలని చెప్పేసి నేను ఈ యొక్క సమీక్ష ముఖ్య ఉద్దేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2047వ సంవత్సరం నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందినటువంటి దేశంగా వికసిత భారత్ అనే సంకల్పంతో వారు దేశవ్యాప్తంగా పాలన సాగిస్తాం. రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్ది వికసిత భారత్లో భాగస్వామ్యం చేసే ఉద్దేశంతో వారు ఇక్కడ తీసుకున్నటువంటి కార్యక్రమాలు ప్రధానమంత్రి గారు కోరుకునేటటువంటి విధంగా వారి సంకల్పం మేరకు వికసిత భారత్ సాధించాలన్నా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అగ్రగామిగా నిలపాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తలచినటువంటి స్వర్ణాంధ్ర సాధించాలన్నా దానికి రథసాధులు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులు అమలు ఏ విధంగా ఉంది అనేటటువంటి బేరీలు వేసుకుంటూ సమీక్ష చేసుకుంటూ ఏ విధంగా అంత్యోదయ స్ఫూర్తితో అంటే చిట్ట చివరి వ్యక్తి అర్హులైనటువంటి వ్యక్తికి
కూడా ప్రభుత్వ ఫలాలు అందేటటువంటి విధంగా పాలన సాగించారు. ఈ రథసారులు మీరే కాబట్టి ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి ఆలోచన తీరు ఏ విధంగా ఉంది, ఆ ఆలోచనకి తగిన విధంగా ఏ విధంగా పరిపాలన సాగించాలి, ఏ విధంగా ప్రజలకి అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించాలనే దాని మీద దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపు సంవత్సరం అయిపోయింది. ఈ సంవత్సర కాలంలో అంతకు ముందు జరిగినటువంటి కొంత అస్తవ్యస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల బయటికి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవాళ మన సమీక్షలో కూడా సూటిగా ఏ స్కీమ్ చూసినా దాని చరిత్ర ఉపగతంలోకి వెళ్లకుండా సూటిగా ఇప్పుడు ఉన్నటువంటి అమలు తీరు ఏ విధంగా ఉంది, దాన్ని మెరుగుపరుచుకోవాలంటే ఏం చేయాలి అనేటటువంటిది. అలాగే మా దగ్గర నుంచి కానీ, కలెక్టర్ గారి దగ్గర నుంచి కానీ, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల దగ్గర నుంచి కానీ, వివిధ కార్పొరేషన్ చైర్మన్ దగ్గర నుంచి కానీ వచ్చిన స్పందన ప్రతిస్పందనకి సంబంధించినటువంటి అంశాలని కూడా గమనంలోకి తీసుకొని ఏ విధంగా మనము ఈ యొక్క పల్నాడు జిల్లాని అభివృద్ధి చెందినటువంటి జిల్లాగా స్వర్ణాంధ్రలో భాగస్వామి చేయడం, ఏదైతే 15% వృద్ధి రేటు రాష్ట్రం సాధించారంటే ఇక్కడి నుంచి మనం ఇవ్వాల్సినటువంటి కాంట్రిబ్యూషన్ ఏమనుకో అనేటటువంటి అంశాలని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క సమీక్షని ప్రారంభిద్దాం. సమీక్షని మొక్కుబడి సమీక్ష అనుకోవద్దు. ఈ సమీక్ష అయిన తర్వాత ఇప్పుడు మీరు ఇచ్చేటటువంటి సమాధానాలన్నీ కూడా మినిట్స్లో రికార్డ్ అవుతాయి. మినిట్స్ ఎవరు రాస్తున్నారు? అంశాలన్నీ మినిట్స్లో తోచా తప్పకుండా అవి రికార్డు కావాలి. అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు మేము స్పందించడానికి మీ ప్రతిస్పందన కానీ, ప్రశ్నలకి సమాధానాలు కానీ, భవిష్యత్తులో సమాచారం ఏమన్నా సబ్మిట్ చేయాల్సినటువంటి అంశాలు ప్రస్తావించినప్పుడు అంశాలన్నీ కూడా మినిట్స్లో పొందుపరిచారా లేదని ఆ సంబంధిత అధికారి ఈ యొక్క సమీక్ష కార్యక్రమం అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు మినిట్స్ మళ్ళీ తయారు చేసి నాకు పంపించిన తర్వాత ఒక 10 రోజులు, ఒక వారం రోజులు పంపించిన తర్వాత ఇక్కడ చర్చించింది మర్చిపోతాము, మళ్ళీ దానికి సంబంధించినటువంటిది మనం ఇచ్చిందే రికార్డు అని అనుకుంటే చాలా పొరపాటు. చాలా జిల్లాల్లో మళ్ళీ రివైజ్డ్ మినిట్స్ రాపించుకుంది. ఆ పరిస్థితి రాకూడదు. ఎందుకంటే అన్నీ గుర్తుంటాయి. మీ చెప్పినవి అన్నీ కూడా నేను ఇక్కడ రికార్డ్ చేసుకుంటా ఉన్నాను. కాబట్టి దానికి తగిన విధంగా సూటిగా ఉపోద్ఘాతాలకు వెళ్ళకుండా సూటిగా ఒక్కొక్క అంశం మీద మనం ఏదైతే ఎజెండా ప్రస్తావించామో ఆ సమీక్షని ముందుకు వెళ్దామని చెప్పి తెలియజేస్తూ కరెక్ట్. నియోజకవర్గ కేంద్రమైన పెదకూరుపాడులో వెంచేసిన శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం 24వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కొమ్మాలపాటితో పాటు మండల, గ్రామ టీడీపీ నేతలు పాల్గొన్నారు. నరసరావుపేట పురపాలక సంఘ కార్యాలయం వద్ద పోలీసుల వాహనాలు తనిఖీ నిర్వహించారు. ట్రాఫిక్ నియమాలు పాటించని వాహనదారులు గతంలో విధించిన చలానాలకు అపరాధ రుసుం చెల్లించారని, వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. నరసరావుపేట 1వ పట్టణ సిఐ విజయ్ చరణ్, ఎస్ఐలు వంశీకృష్ణ, అరుణ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పట్టణ ప్రజలందరూ కూడా పోలీసు వారి విజ్ఞప్తి, మీరు గతంలో చలానాలు అయితే మీ వెహికల్స్ మీద వేసినాయో అవన్నీ కూడా ఎత్తనే మీరు చెల్లించవలసిందిగా తెలియజేస్తున్నాం. మీ దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్కి వెళ్ళి మీ పెండింగ్ చలానాస్ ఒకసారి ఈ వాహన్ పరివార్ యాప్ ద్వారా మీరు చెక్ చేసుకొని, మీరు డైరెక్ట్గా ఆన్లైన్కి వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేసిన వాహన్ పరివార్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు. వెంటనే చెక్ చేసుకొని ఎన్ని అయితే చలానాలు ఉన్నాయో ఇమీడియట్గా మీరు వెళ్ళి కట్టండి. లేనిచో ఈ వెహికల్స్ సీజ్ చేస్తామని చెప్పేసి గత 2-3 డేస్ నుంచి కూడా మేము మైక్ ద్వారా అనౌన్స్ చేయడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా అందరికి కూడా తెలియజేశాం. ఇక మీదట ఏదన్నా వెహికల్స్ కనుక పెండింగ్ చలానాలు కనుక ఉన్నట్లయితే వెంటనే సీజ్ చేసి వాటిని పోలీస్ స్టేషన్లో పెట్టి మీరు ఆ అమౌంట్ కట్టిన తర్వాత మాత్రమే వెహికల్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మైనర్స్ ముఖ్యంగా డ్రైవింగ్ అనేది ఎక్కువ అవుతూ ఉంది. మధ్య మేము చాలాసార్లు కౌన్సిలింగ్ కూడా నిర్వహించున్నాం. వాళ్ళకి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెహికల్స్ సీజ్ చేసి వాళ్ళు వెహికల్స్ అన్ని కూడా పోలీస్ స్టేషన్లో పెట్టి, అదేవిధంగా ఈరోజు కూడా మైనర్ డ్రైవింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే అండర్ 18 ఇయర్స్ బిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెహికల్స్ కూడా తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ చేయడం కూడా జరుగుతుంది. దయచేసి ముఖ్యంగా అందరూ గమనించి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పిల్లలు ఎంత మారం చేసినా కూడా 18 ఇయర్స్ బిలో వితౌట్ లైసెన్స్ ఎవరికి కూడా పంపిపోద్దు. పొరపాటున ప్రమాదానికి కానీ గురైతే వారితో పాటుగా మీరు కూడా జైలుకి పోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైతే మైనర్ లైసెన్స్ లేని వాళ్ళకి వెహికల్ ఇస్తారో వాళ్ళు కూడా నేరస్తులే. కాబట్టి వాళ్ళతో పాటుగా మీరు కూడా జైలుకి వెళ్ళడం జరుగుతుంది. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందరూ గమనించండి. ముఖ్యంగా ఈ సెల్ ఫోన్ డ్రైవింగ్
మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ ఎక్కువ అయింది. దాని మీదే ఈరోజు స్పెషల్ డ్రైవ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. నర్సరావుపేట మాజీ ఎంపీపీ తెలుగు రైతు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కడియం కోటి సుబ్బారావుకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతిమ వీడ్కోలు పలికారు. నర్సరావుపేట మండలం చింతలపాలెంలో దివంగత నేతకు అంతిమ యాత్ర నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, ఎమ్మెల్యే అరవింద్ బాబు, జీడీసీబీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ మృతదేహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అంతిమ యాత్రలో టీడీపీ నేతలు కొల్లి బ్రహ్మయ్య, వాసిరెడ్డి రవి, రాయల్ శ్రీనివాసరావు, భువనచంద్ర టౌన్ హాల్ వైస్ చైర్మన్ జావాజీ వెంకట్రావు, కోటప్పకొండ ఈవో చంద్రశేఖరరావు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అధికార పక్షంలోనే కాక ప్రతిపక్షంలోనూ తాము అభివృద్ధి పనులను కోరుకుంటున్నామని, కూటమి సర్కారు చేసే అభివృద్ధి పనులకు ఎటువంటి అభ్యంతరం చెప్పబోమని వైఎస్ఆర్సీపీ గురజాల ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. నరసరావుపేట ప్రకాష్ నగర్లోని స్వగృహంలో సెల్ఫీ వీడియోను మీడియాకు ఆయన రిలీజ్ చేశారు. పిడుగురాల పట్టణంలో ట్రాఫిక్ సమస్య లేకుండా చేయాలని, చెరువు స్థలంలో తాము ఆక్రమణలు తొలగించి గోడ నిర్మాణం చేశామన్నారు. ఇక్కడ పిల్లల పార్కును నిర్మించాలని కూటమి పార్టీల నేతలకు కాసు విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తమ బాధ్యత వహిస్తూ అధికార పార్టీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎక్కడైతే మేము చేపట్టిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లటమే వైఎస్ఆర్సీపీ ఎజెండా. మీరు చూస్తే జానపాడుకి అత్యంత ఆవశ్యకమైన పిడుగురాళ్ల ట్రాఫిక్ సమస్య తీర్చే 52 కోట్లతో జానపాడు పిడుగురాళ్ల ఆర్ఓబి బ్రిడ్జిను 2022 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో శాంక్షన్ చేపట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి శాంక్షన్ చేపట్టమే కాదు, టెండర్లు పిలిచి ఏజెన్సీని ఫిక్స్ చేసి 2023 సంవత్సరంలో పనులు మొదలుపెట్టాం. అక్కడున్న ఆక్రమణలన్నీ కూడా తొలగించాం. అక్కడున్న వీధి లైట్లను కూడా విస్తరించి రోడ్డు ఇరువైపులా చివరికి వెళ్ళేటట్టు చేశాం. ఇంకా కాస్తలో పనులన్నీ ముమ్మరంగా సాగుతాయన్నప్పుడు ప్రభుత్వం మారటం జరిగింది. కానీ మీరు చూస్తే గడిచిన సంవత్సరంలో ఒక్క అంగుళం కూడా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఒక అంగుళం కూడా పని ముందుకు పోలేదు. అందుకే 2-3 నెలల నుంచి మేము మా ప్రెస్ స్టేట్మెంట్స్ ద్వారా కావచ్చు, సెల్ఫీల ద్వారా కావచ్చు ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టాం. అంతేకాకుండా హైకోర్టులో కూడా ఒక ప్రజా ప్రయోజనాల రాజ్యం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ కూడా వేయడానికి ముందుకు పోయాం. బహుశా ఇది తెలుసుకొని ఉంటారు. అలాగే ఏదైతే ఇవన్నీ సెల్ఫ్ మీడియా ఏవైతే వీడియోలు ట్రోల్ అయినాయో అది సీఎం పేషీ వరకు పోవటం, సీఎం పేషీ వాళ్ళు అక్షింతలేయటం, ఆర్ఎన్బి అధికారులకి, లోకల్ తెలుగుదేశం నాయకులకి వెంటనే పనులు మొదలు పెట్టాలని రేపు 15వ తేదీ మరల శంకుస్థాపన చేయబోతున్నారని పత్రికల్లో చూసాం. సంతోషం. శంకుస్థాపన చేయటం మేము అడ్డం తగలం. వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా కొంతమంది ఫోన్ చేసి మళ్ళీ శంకుస్థాపన ఏంటి సార్, 1.5 సంవత్సరాల క్రితం 2 సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేస్తే పనులు మొదలుపెట్టామని. ఒకసారిగా ఈ ప్రభుత్వం 10 సార్లు శంకుస్థాపన చేసినా మాకేం అభ్యంతరం కాదు. మాకు కావాల్సింది పనులు, బ్రిడ్జ్ పూర్తవ్వాలి. మేము నాటిన ఇత్తనం వృక్షం అవ్వాలి, ఫలాలు ఇవ్వాలి. ఆ బ్రిడ్జ్ పూర్తయితే జానపాడు గ్రామ రూపురేఖలు మారుతాయి, పిడుగురాళ్ళకి ట్రాఫిక్ సమస్య తీరిపోతుంది. అందుకు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా మేము స్వాగతిస్తాం. మేము నాటిన వృక్షానికి నీళ్ళు ఎవరు పోస్తే మాకెందుకు? మేము నాటిన విత్తనం వృక్షం అయిందా లేదా అంతవరకే మాకు కావాల్సింది. సో ఏది ఏమైనా పనులు వేగవంతంగా జరగాలి. వచ్చే 1.5-2 సంవత్సరాలు ఈ పనులు పూర్తయ్యే వరకు మా ఉద్యమం ఇలాగే కొనసాగుతుంటుంది. అంతేకాదు పిడుగురాళ్ల పట్టణానికి ఒక మంచి పార్క్ ఉండాలి. ఒక పిల్లలు ఆడుకోవడానికి ఒక పార్క్ కూడా లేదు సరైనది. అందుకే
ఏదైతే చెరువులో దాదాపు 120-130 ఎకరాలు ఉన్న చెరువులో దాదాపు 10-15 కోట్లు శాంక్షన్ చేయించాం కేంద్ర ప్రభుత్వం దృష్టికి స్వచ్ఛ భారత్ కింద. ఆ పనులు కూడా ఆ రోజున అక్కడ ఉన్న ఆక్రమణలన్నీ తొలగించి గోడ కట్టి ఎక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఇంకా జరగకుండా చేశాం. ఈరోజు అది కూడా ముందుకు తీసుకెళ్తామని ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు ప్రకటిస్తుంది, స్వాగతిస్తున్నాం. త్వరగా పనులు పూర్తి చేయాలి. ఒక మంచి పార్కుని పిడుగురాళ్ల ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏది ఏమైనా ప్రతిపక్షంగా మా బాధ్యత మేము వహిస్తాం. అభివృద్ధిలో ఎక్కడ అలసత్వం వహించినా ఈ ప్రభుత్వానికి నిద్ర లేపి ఆ పనులు జరిగేటట్టు ఖచ్చితంగా చేసి చూపిస్తామని తెలియజేస్తాం. నరసరావుపేట పట్టణం చంద్రబాబు నాయుడు కాలనీలో 2వ రోజు కూడా శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ను చేపట్టారు. ఎమ్మెల్యే అరవింద్ బాబు హాజరై మురుగు కాలువల్లో పూడిక వ్యర్థాలను తొలగించారు, రోడ్లను ఊడ్చి శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కొట్టా కిరణ్, క్రాంతి, 1వ వార్డు ఇన్ఛార్జి కొల్లి నరసింహారావు, ప్రెసిడెంట్ శ్రీను పాల్గొన్నారు. ఎవరిళ్ళ మధ్య వాళ్ళకి ఇట్లా గేటు పెడతారు. నర్సాపేట ఫస్ట్ వార్డ్ చంద్రగూడ కాలనీ 2వ రోజు శానిటైజ్ వర్క్ జరుగుతున్నది. ఇక్కడ జరగడమే కాకుండా మరుసటి ఆ రోజు మధ్యాహ్నం 10 గంటల నుంచే కుప్పలు ఎత్తేటి ఇవన్నీ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ ఈ 4 రోజులు జరిగే శానిటైజ్ వర్క్లో ఈ వార్డు మొత్తం 1వ వార్డు మొత్తం కవర్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. 90% ప్రయత్నం చేస్తున్నాం. అదంతా కవర్ అయిద్దని చూసుకుంటూ ఉన్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడంతా వార్డులో వచ్చేసరికి థమ్స్అప్ బాటిళ్ళు, కుర్కురే ప్యాకెట్లు ఇవన్నీ వేస్తున్నారు. ఒకరోజు దీనికి కూడా ఒక మంచి అవగాహన సదస్సు పెట్టేసి కొద్దిగా వీళ్ళని మెచ్యూర్ చేద్దామని చూస్తున్నాం. మా వార్డు ప్రెసిడెంట్ గారు, వార్డు ఇన్ఛార్జ్ నేను, నెక్స్ట్ 10వ వార్డు వాళ్ళు బాగా యాక్టివ్గా ఉన్నారు. నెక్స్ట్ మా క్రాంతి గారు ఉన్నారు చూసారా, గ్యాంగ్ వర్క్ మాకు పంపించి పుణ్యం కట్టుకున్నారనుకుంటున్నాం. ఈ రాగానే ఒక 4 రోజులు పెంచగలిగితే మాకు ఇంకా బెటర్గా ఉంటుందని ఆలోచన. నరసరావుపేటలో సినీ నటులు సందడి చేశారు. పల్నాడు రోడ్డు కాసు సెంట్రల్ మాల్లోని గీతా మల్టీప్లెక్స్లో సింగిల్ మూవీ కోసం దర్శకుడు వెన్నెల కిషోర్, నటి కీర్తికా శర్మ, ఇవానా అభిమానులతో కొంతసేపు ముచ్చటించారు. ప్రతి ఒక్కరూ సినిమాను చూసి ఆదరించారని, అందరికీ అర్థమయ్యే విధంగా ఒక మంచి సినిమా సింగిల్ అనే మూవీతో మీ ముందుకు వచ్చామన్నారు. ప్రేక్షకులందరూ ఈ సినిమాను చూసి తమను ఆశీర్వదించాలని హీరో శ్రీవిష్ణు కోరారు. అరవింద్ గారు కన్స్ట్రక్ట్ చేసిన థియేటర్ అట్ ద సేమ్ టైం మా సినిమా ఇక్కడ ఇంత బ్రహ్మాండంగా ఆడుతున్నందుకు కంపల్సరీ మిమ్మల్ని అందరినీ కలవడం గురించి వచ్చేస్తారులేండి. మీరు 4-5 సార్లు వచ్చేసారండి ఈ సినిమా అప్పుడు చూసేస్తాం గ్యారెంటీ. అందరికి నమస్కారం అండి. నరసరావుపేట మీడియా మిత్రులందరికీ కూడా వెరీ 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 గుడ్ ఆఫ్టర్నూన్. సింగిల్ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేశారని వైజాగ్ నుంచి యాత్ర మొదలు పెట్టుకుని మేము అదే దీంట్లో నరసరావుపేట కూడా రావడం జరిగింది. అది మన బాబీ గారు ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చాం. అండ్ గీతా ఆర్ట్స్లో ఈ సినిమా చేసాం. గీతా మల్టీప్లెక్స్కి ఇక్కడికి రావడం చాలా స్పెషల్గా ఉంది. టీం అందరికీ కూడా ఇంత పెద్ద విజయం మా అందరికి ఇచ్చినందుకు ఈ సమ్మర్లో వెరీ వెరీ హ్యాపీ. చూడని వాళ్ళు ఉంటే మళ్ళీ చూసేయండి ఇమీడియట్గా. మీ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో అందరితో ఈ సమ్మర్కి మంచి కూల్ ఎంటర్టైనర్ అన్నట్టు విత్ ఫుల్ లెంత్ కామెడీతో చేసాం. చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అదేవిధంగా మీరందరూ కూడా చూసి అందరూ ఎలా అయితే ఫీల్ అవుతున్నారో అలాగే మీరు ఫీల్ అవుతారని హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది కొంచెం సమ్మర్ ఎంటర్టైనర్ కాబట్టి
కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ మీదే ఫోకస్ చేయాలి కాబట్టి కొంచెం అందరికీ అర్థమయ్యేలాగా ఓన్లీ ఒక ఏరియాకి అన్నట్టు కాకుండా అందరికీ విజిబుల్గా ఆడిబుల్గా ఉండాలని ఇది మార్చడం. అది నా ఇంగ్లీష్ కూడా అందరికీ అర్థమైపోతుందండి. మామూలు ఇంగ్లీష్ ఎవరికి అర్థం అవుతుంది కానీ నా ఇంగ్లీష్ అందరికీ అర్థమైపోతుంది. ఎందుకంటే నాది కూడా నరసరావుపేట లాంటి టౌన్ నుంచి వచ్చాను కాబట్టి అందరికీ అర్థం అవ్వాలని ఆ కైండ్ ఆఫ్ ఇంగ్లీష్ మాట్లాడాను. Andarki namaskaram to all the respected members of the media and press. Thank you so much. Chala adrushanga feel avutunnanu that the film is doing so well. It's receiving so much love. So much gratitude to my director for giving me this opportunity. I'm working with the coolest actor ever, Sri Vishnu sir, who I've learned so much from. And Ivana is here, of course, who's so talented, so beautiful. And Kishore sir has not been able to make it. He had to urgently leave for, I think, some work today, so he couldn't come. But we miss him here, and I'm so grateful to Geeta for this opportunity. And coming to the Geeta Theatre, I am so excited. And yes, thank you so much. I just have a lot of gratitude in my heart. Thank you so much. Hi Andy, andariki namaskaram. Nenu చాలా హ్యాపీగా ఉన్నాను. ఇది నా ఫస్ట్ డైరెక్ట్ తెలుగు మూవీ, సో ఐఎమ్ సో హ్యాపీ దట్ ఇట్ ఈస్ అ హిట్ హియర్. ఈ సింగిల్ మూవీ ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ మై single team, my producers, Gita Arts, my director Karthik sir, my co-stars Vishnu garu, Kishore garu, Keetiga, and everyone who supported me to play the role of Harini. Chala manchi responses icharu meerandaru manaki. I want to say a big thank you to everybody who made this movie a big success. Thank you. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ నెల 20న నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీసీ నేతలు బ్యాంకు ఉద్యోగస్తులకు కరపత్రాల పంపిణీతో పాటు ప్రచారం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలపైన పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ రాంబాబు పిలుపునిచ్చారు. నరసరావుపేట, అరండలపేట యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఉద్యోగులు కార్మికులతో ఏఐటీసీ నేతలు చర్చించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు రంగయ్య, వెంకట్, రైతు సంఘ నాయకులు సత్యనారాయణ రాజు, ఖాదర్ వలి, విజయలక్ష్మి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. మే 20వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సదస్సు జరుగుతూ ఉంది. ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో ఏఐటీసీ ఆధ్వర్యంలో అందరికి కూడా మరి సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి ప్రచార కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అదేవిధంగా సంఘటిత అసంఘటిత కార్మికులందరూ కూడా మే 20వ తేదీన జరిగేటువంటి సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే ప్రధానంగా రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలని, లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి, అదేవిధంగా వ్యవసాయ కూలీలకి 200 రోజులు పని దినాలు కల్పించాలని చెప్పి, ఏదైతే దేశ సంపద ఉందో ఆ సంపద మొత్తం కూడా కార్మిక వర్గానికి కూడా చెందాలని చెప్పి, ఏదైతే ఊడిగం చేసి ఆదాని అంబానికి ఈ దేశ సంపదని కట్టబెడుతున్న వాటన్నిటికీ వ్యతిరేకంగా జరిగేటువంటి ఈ యొక్క జాతీయ సార్వత్రిక సమ్మెని జయప్రదం చేయాలని చెప్పి కార్మిక సంఘాలుగా ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నరసరావుపేట పురపాలక సంఘ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు చేపట్టిన నిరసన దీక్ష 56వ రోజుకి చేరింది. కార్మికులు ఉరితాడు వేసుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. తమ సమస్యను పరిష్కరించాలని పురపాలక అధికారులను వేడుకున్నారు. 56వ రోజు జరిగిన సమ్మె మరి అనేక మార్లు అధికారులతో అలానే స్థానిక ఎమ్మెల్యే గారితో నా సమస్యల్ని పదే విన్నవించుకున్నా పట్టించుకోలేని పరిస్థితిలో ఇలా మా బతుకులు ఎలా రోడ్డు మీద పడ్డాయి. ఈ బతుకులు ఎన్నాళ్ళు బతికినా ఇలా కనీసం మా కుటుంబాలకు ఉపయోగపడిన బతుకులు ఎందుకని ఇలా కార్మికులు అందరూ ఉరేసుకొని ఆత్మహత్యతో ఉరేసుకోవడం జరిగింది. అందుకనే ఎందుకు ఉరేసుకో పరిస్థితి వచ్చింది. అధికారులు ఎప్పటికైనా గుర్తించి మా సమస్యలు పరిష్కారం చేయాలా. ఇలా పట్టణంలో నివసించాలంటే కనీసం 30 ఏళ్ళు రాకడం లేని 30 ఏళ్ళు లేని ఆ కుటుంబం జీవించే పరిస్థితి కాదు. మరి మేము అడుగుతుంది 20 మా పేర్లు అన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి 20 వేతనం ఇవ్వండి, పని భద్రతలు ఇవ్వండి. మరి మా పిల్లలు చదివించుకోవాలనుకుంటే ఆ చదువులు కావాల్సిన ఆదాయం, అలాగనే అనారోగ్యంగా శిక్షించుకోవాల్సిన ఆదాయం ఇవన్నీ వచ్చే వేతనాలు సరిపోతాయి. కాబట్టి 21 వేతనం సాటి కార్మికులకు ఇచ్చే వేతనం 21 ఏమంటే మీరు మాకు సంబంధం లేదు,
మీరు హాస్టల్ కింద వచ్చిన వాళ్ళు బదిలీ వాళ్ళని ఇలాగా పూర్తి హక్కు ఉన్నా కానీ ఇంకా మమ్మల్ని ఇలాగ దుర్మార్గంగా మాట్లాడతారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ రాష్ట్రపతి భవన్లో ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. పల్నాడు జిల్లాలో 20 సూత్రాల కార్యక్రమాల అమలుపై సమీక్షా సమావేశం. హాజరైన 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ బాబు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులను కొనసాగించితే స్వాగతిస్తాం. జానపాడు రైల్వే వంతెన పనులకు శ్రీకారంపై కాసు మహేష్ రెడ్డి హర్షం. టీడీపీ నేత కడియం కోటి సుబ్బారావుకు అంతిమ వీడ్కోలు. మృతదేహానికి నివాళి అర్పించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, టీడీపీ ముఖ్య నేతలు. మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీసీ పిలుపు. 4 లేబర్ కోడ్స్ రద్దే ప్రధాన డిమాండ్. నరసరావుపేట పట్టణంలో సినిమా నటుల సందడి. గీతా మల్టీప్లెక్స్ లో ప్రేక్షకులతో ముచ్చటించిన తారాగాఢం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.